ముందుకు వచ్చేవాళ్ళ రైట్కి. మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు మన లెజెండ్ కాసేపట్లో మన ముందరకు వస్తున్నారు. మనం స్వాగతం పలుకుదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మన ముందుకు వచ్చిన మన అన్న నందమూరి బాలయ్య గారికి మరొకసారి స్వాగతం పలకాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ప్రెస్ వ్యాన్ ముందుకు రాని బాబు, కొంచెం దారివ్వండి. ప్రెస్ వ్యాన్ని ప్రెస్ వాళ్ళని ముందుకు రానివ్వండి. దారివ్వండి, కొంచెం ప్రెస్ వాళ్ళకి దారివ్వండి. లైవ్ లింక్ ఉందిగా మీకు? ఓకే బాబా కరోనా కొనద్దని అక్కడ పైన ఇక్కడ కింద కొనద్దని. సరే నీకు లింక్ ఉంది కదయా, లింక్ ఉందిగా. అందరికీ నమస్కారం. ముందుగా గూడూరు అందరికీ నమస్కారం. గూడూరు అబ్బా 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 ఏమిటిది? ఇసుకేస్తే రానంత జనం.
నేల అయిందా, ఆకాశానికి చిన్నుపడిందా అన్న రీతిలో ఈ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణకు బద్ధకంకులైన గూడూరు అంటే ఇక్కడ మనకి గూడూరు రూరల్, అలాగే కోట, వాకాడ, చెల్లకూరు, చిట్టమూరు అన్ని మండలాల నుంచి ఉవ్వెత్తున ఆవేశంతో, ఉరకలెత్తున ఉత్సాహంతో, అభిమానం అనే కట్టలు తెంచుకుని గట్టుల మీద పడి లేస్తూ ఒక కెరటంలా, సునామీ ముందు ఒక కెరటంలా ఇక్కడికి విచ్చేసిన, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎల్లప్పుడూ హారతలిస్తూ, విజయాలకు హారతలిస్తూ, అలాగే నీరాజనాలు అనిపిస్తున్న తెలుగింటి ఆడపడుచులకు, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన మనకున్న గొప్ప శక్తి, అణుబాంబు కంటే ఎక్కువ గొప్ప శక్తి యువకులందరికీ, అలాగే నా అభిమానులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమం ఇంత సజావుగా ఏర్పాటు చేసిన కూటమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, నాగభూషణం పురుషోత్తం ఇక్కడ వెరీ గుడ్ పురుషోత్తం, ఇక్కడ బీజేపీ అదే పురుషోత్తం గారికి, అక్కడ అలాగే మన జనసేన చంద్రశేఖర్ గారికి, పైన ఏమో ఇంతసేపు ఏంట్రా ఏదో ఉరుములు వస్తున్నాయి అన్న రీతిలో అటు పైన బాణ సంచారం, కిందేమో ప్రజల యొక్క రణగౌడత్వాన్ని, ముందు జరగబోతున్న రణానికి సంకేతం, ఒక నాంది పూరిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ భూమి మీద అందరూ పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష కొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. దట్ ఈస్ ఎన్టీఆర్. అటువంటి ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాతుడు, తెలుగు ఆత్మాభిమాని, ఆత్మగౌరవాన్ని కాపాడిన తెలుగు ధీరుడు, వీరుడు, తెలుగును వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపచేసిన తెలుగు వెలుగు మన నందమూరి తారక రామారావు గారు. ఇవాళ నాకు ఇంత ధన్యమని జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపించిన కారణ జన్ముడు. అంటే ఒక పద్యం ఉంది, ఏమంటారంటే నిహాభి కరుణా శక్తి సత్యమాయతో విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మయతో భయాత్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు మామూలుగా పుట్టరు, ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాలపుంతలో ఒక తోక చుక్కో ఏదో అటు వెళుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం, ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు. ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు. మరి మన చరిత్రతో ఉంది. అదే సత్యకోసం సత్యరామ గుర్రాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారువులకి ఎగాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే ప్రత్యేక దైవముగా ధరించిపోయింది సీతాదేవి, చాపగుడితో సముద్రం నిలిపాను నాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్న.
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ, स्वतंत्र भारत रथसारथी सबरानुके नेताजी, सत्याग्रह में साधनमुगा स्वराज्य में तेचे बापूजी, गुंडెదురుగా గుండె నిలిపేను నా టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు అంత ఒక కోవకు చెందిన వాళ్ళు. ఇందాక నయాభిక్రమాశోక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాహితే మహతో భయాత్. వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం. ఇవాళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి, మన కళతో మనం చూడలేదు. అలాగే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం. లేకపోతే మనం కాదు, దేశమంతా కూడా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడిపాడువ అంటారు. గుడిపాడువ అంటే ఆయన సింహాసనాన్ని, సినిమా చూసుంటారు చాలామంది, సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల కాలమాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి. మరి అట్లాంటి పుణ్యభూమిలో మనం అంతా ఇక్కడ పుట్టాము. విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకీ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంతేలే పేదల గుండెలు అసురులు నింపిన కుండలు, శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెలిరా బండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమ్రములు పితల పురణంబులు, తుఫానుకు తడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనకు పిరికెడు మెతుకులు, తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగలిన తలుపుల గతుకులు. అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. అంత గతుకులమయం. రోడ్లు గతుకులు, జీవితాలు గతుకులు, బ్రతుకులు గతుకులు. అది ఇవాళ మనం మరి అన్ని నెమరేసుకోవాలి. ఎన్టీఆర్ నాకు రెండు పదాలు అంటే ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు నిక్కపడుచుకుంటాయి. తెలుగుదేలన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్లపుండ తెలుగు కండ ఎల్ల రూపులు కొలుగు పెరుగు భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని వేరే పక్క రాష్ట్రాలు వారిచే కీర్తించబడ్డ మన తెలుగు భాషని మన పుస్తకాలకి పరిమితమైన కావ్య రూపానికి పద్యాలకే పరిమితమైన తెలుగు భాషని ఒక రాజకీయాల్లో కూడా ఒక ధీటైన పదునైన బాణాలు మీ గుండెల్లో దూసుకుపోయే భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మామూలు మాటల మనిషే కాదు, చేతల మనిషిని నిరూపించుకున్నాడు. చరిత్ర తెలియాలి కుర్రాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడంతా ఏదో వ్యామోహంలో పడిపోయి, అంటే మీ తప్పు కాదు, ఇప్పుడున్న పరిస్థితులు అటువంటివి. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రావట్లేదు, కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ దొబ్బేస్తున్నాయి రాష్ట్రాన్ని వదిలేసి. నిర్లిప్తలలో వాళ్ళంతా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే గంజాయి ఉందో లేకపోతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వాటికి బానిసలై ప్రభుత్వం కావాలని వేలెత్తనివ్వకుండా ప్రశ్నించకుండా నేను అన్నాను బానిసలుగా చెయ్యాలి. ఒకప్పుడు మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం. మన పక్క రాష్ట్రంలో బాంచని గాల్మొక్త ద్వారా రాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు
మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కనీస అవసరాలను గుట్ట మహిళలకు మా తండ్రి ఆస్తులు సామానుకి ఇప్పించారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించారు. అలాగే రైతులకు ఈ యొక్క కరెంటు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చారు. భూమి శిస్తు రద్దు చేశారు. మహిళ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లారు. అలాగే ఈ యొక్క విద్యలో కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు. క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకే పరిమితమైన అత్యున్నతమైన విద్యను పేద ప్రజల ముంగిటికి తీసుకొచ్చారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అయితేనేమి, అలాగే తెలుగు గంగ, గాలేరు నగరి, లేకపోతే అందరి నివాస్ సుందర సరమంతి, ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పుత్రికలే. అలాగే ఈ యొక్క ఎన్డీఏ అప్పుడు అందరం కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు జనతా దళ్ అనుకుంటా, అప్పుడు బీజేపీ. అప్పుడు ఆయన ఎన్డీఏ ఇక్కడ ఓడిపోయాం, అక్కడ ఎన్డీఏ చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే 11,00,000 కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే శిస్తుందో దాన్ని రద్దు చేయించారు. ఇలా ఎన్నెన్నో అసలు కానీ విని ఎరుగని ఇప్పుడు సరే. అలాగే మన ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లిమ్స్ మరి వాళ్ళు ప్రేమకు త్యాగానికి ప్రతీకలు ముస్లిం సోదరిమణులు, అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో త్యాగానికి అగాలి భక్తి భావనకి వాళ్ళొక ప్రతీకలు. అలాగే వాళ్ళకు కేవలం ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకు అభ్యున్నతి కోసం అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చుకోవడం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు. నాన్నగారు అనేవారు ప్రజల దేవులు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడని. ఎందుకన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు. ఆ పాత్రలు ఎంత జీవించేవారో అలాగే ఆయన ఒక రిక్షా పుల్లర్గా అయితేనేమి, కార్మికుడికి అయితేనేమి. అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదవాళ్ళ కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆయన పాత్రలో జీవించి నలిగిపోయి మరి మకుటంలోని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన. అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీరు ప్రతిసారి తెలుగుదేశానికి అండగా ఉన్నారు. 83లో తెలుగుదేశాన్ని 9 నెలల్లో చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాగే మళ్ళీ 84లో ఆయన పదవీచ్యుతుడైనప్పుడు ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తిరిగి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి. అప్పుడు తిరిగి రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రం 9లో ఏర్పడ్డప్పుడు మీరంతా కూడా ఇదే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఆనాడు తెలుగుదేశానికి పట్టం కట్టారు.
ఆనాడు మనం 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని విభజించడం జరిగింది. అప్పుడు మనం ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే ఈ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్ ఉందో దాన్ని పూడ్చి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణతో ధీటుగా దానికి మించి కూడా తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన కూడా ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మరి ముందు విద్యకి ప్రాధాన్యం ఇచ్చారు ఆయన. దాంట్లో ముఖ్యంగా కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, మరి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన మహానుభావుడు. అలాగే మరి ఈ యొక్క మహిళల రిజర్వేషన్ అయితేనేమి 33%, అలాగే బీసీలకి 50%, ఈ యొక్క స్థానిక రాజకీయాల్లో, అలాగే ఈ యొక్క మహిళలకు ముఖ్యంగా మీరు వినాలమ్మా, ఎందుకంటే వినా స్త్రియం జననం నాస్తి, వినా స్త్రియం గమనం నాస్తి, వినా స్త్రియం జీవం నాస్తి, వినా స్త్రియం సృష్టిరేవ నాస్తి. ఆనాడు నా సినిమాలు చూస్తుంటారు ఎక్కువ. మేము నాన్నగారు కూడా ఎప్పుడు ఆయన ఉపన్యాసాల ముందుకు స్త్రీలను ఉపదేశించి నా తెలుగింటి ఆడపడుచులని ఆయన ఉపన్యాసం మొదలుపెట్టేవారు. అలాగే ఆనాడు మరి మన ఏదైతే ఈ యొక్క మహిళా ఒక యూనివర్సిటీ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ ప్రారంభించారు. ఆస్తిలో సమానం ఇవ్వడం అయితేనేమి, అలాగే ఈ యొక్క బస్ కండక్టర్గా నియామకం చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క యువత యొక్క చదువు కోసం ఆనాడు ఎన్నో, అంటే మన హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ చేసింది. ఆనాడు మతకాలాలు సృష్టించి రాజ్యాధికారం కోసం కుట్రలు కుతంత్రాలు జరిపితే ఎన్టీ రామారావు పాదంతో తొక్కేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కర్ఫ్యూ సిటీ అయిన హైదరాబాద్ని కర్ఫ్యూ రహిత ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కోవిడ్కి సిటీగా తయారు చేశారు, జీనోమ్ వాల్యువల్. ఇలా ఎన్నెన్నో కేవలం ఒక చదువు విషయంలోనే కాకుండా మరి ఆనాడు ఎన్నో ఇంకా సంస్కరణలు, మరి ఒక గ్రామాల యొక్క సర్వోన్నత ఒక అభ్యున్నతి కోసం ఆనాడు నేను మీరు అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, జన్మభూమి అయితేనేమి, వనరు సంరక్షణ అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, మనం ఎలా రోడ్డు ఎక్కారో, వాళ్ళు అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. పోలీసుల నుంచి అందరిలో ఉంది లోపల ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం. ఎలక్షన్లో అది ఎలా ఎటువంటి రూపం దాల్స్తుందో నేను ఊహించగలుగుతాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ఇంత చేస్తే ఈనాడు చూస్తున్నాం. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అవిభక్త చాలామంది అనుకునేవారు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేడికి జమ్మకుని వంటకమిండునే ఇతర వైభవములు 10,000 మానసంబంటునే మానసంపు గలటి మనుషుని కట్టి వానికి కంటకుడుకు. ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రంలో చూస్తే అబ్బా కంటికి నిద్ర వచ్చునేని, పక్క రాష్ట్రాలు ఇప్పుడు జగన్ ఎలాగైతే తాడేపల్లిలో ఇక్కడ కూటమి పసుపు దండు కదిలితే ఎలాగ గుండెలో దడలాడుతుందో అలా పక్క రాష్ట్రాలన్నింటికీ దడదడ పుట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మన అభివృద్ధి, మన సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి అందరి గుండెలు దడదడలాడించాడు ఆయన. అటువంటి చరిత్ర గల మనం మరి ఈనాడు చూస్తున్నాం. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విధ్వంసం కావాలా,
మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుడి పరిపాలన కావాలా, లేక మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే మీకు చీకటి రాజ్యం అంటే రాతి యుగం కావాలా అన్నది తేల్చుకోవాల్సిన ఈ రణరంగం ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఇవాళ మనం చూసాం, ఏదో అని మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, మడమ తిప్పనంటూ మెడలు వంచేశాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ రాష్ట్రమంతా కాష్టాల్లో మార్చేశాడు. జగన్ అన్ననంటూ జరగలా పీడుస్తున్నాడు, మామయ్యనంటూ మనోభావాలను తగలబెడుతున్నాడు. అవ్వాతాతల పింఛన్లు సుమారుగా 2 లక్షల మందికి రద్దు చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నడుములు నవనాడులను విరిచేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనుంటే అంటూ, అవును నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు, తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. నా అక్క చెల్లెళ్ళంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకులు రక్తపు ముద్దుగా మార్చుకున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన, దినకంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు ఉన్నట్టు నయవంచుడుగా మారిపోయాడు. అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ రిషి వ్యాలీని తవ్వి తవ్వి తన కండ కావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. అందుకే ఇక్కడ అంతా మారుస్తున్నాడు. అభ్యర్థిని ఇక్కడికి, ఇక్కడ అభ్యర్థిని అక్కడికి. ఎందుకంటే అక్కడ ఖాళీ చేశాడు ఒక అభ్యర్థి, ఇక్కడ పంపిస్తున్నాడు మళ్ళీ ఖాళీ చేయడానికి. అంటే ఏది వదలడం అంటే మాయలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు మనం చూస్తున్నాం. ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ఎవరికి దొరకకుండా, ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జైల్ బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ దాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఎంతోమంది మహిళల పుస్తులు తెంచేశాడు. ఇక మనం ఉపేక్షించే పని లేదు. మనల్ని కాపాడుకునే మన ఉనికినే మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఉన్నారు. ఆనాడు మరి అతని ప్రభుత్వం అతని అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించేశాడు. అలాగే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని అతని మానసిక క్షోభకు గురి చేసి అతని మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన మీద కేసులేసి, లేనిపోని కేసులేసి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు. అలాగే అతని అధికారాన్ని, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తే పేద దళితులకి శిరోమండనం చేయించాడు. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ప్రశ్నిస్తే ఉద్యమించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఆనాడు మరి తెలుగుదేశం చేసిన అంటే మత సౌభ్రాతృత్వం, మత సౌభ్రాతృత్వం, మానవ సౌభ్రాతృత్వం, సర్వ వర్గాల సౌభ్రాతృత్వం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పన ఇప్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఏపీఐఐసి ద్వారా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈ మానవుడేమో ఇప్పుడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరు మార్చేశాడు. జగన్ విదేశీ విద్య అంట. ఇక్కడ పెద్ద పుడింగా ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం చేసేసే ఇవాళ చివరికి
ఆ గతి పట్టిస్తున్నాడు, తన పేరు పెట్టుకున్నాడు. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అంబేద్కర్ విదేశీ విద్యను అదే పేరుతో కొనసాగిస్తాం. వీడేం చేయలా, కొనసాగిస్తాం కాదు, అప్పుడే అయిపోయింది. ఎప్పుడైతే 19లో ఎలక్షన్ అయిందో అప్పుడే అన్నీ ఆపేశాడు. ఏవేవైతే ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయో అది ఎస్సీ, బీసీ, లేకపోతే ఎస్టీ, లేకపోతే మైనారిటీస్ అన్నింటినీ ఖాళీ చేశాడు, గల్లా పెట్టిని ఖాళీ చేశాడు. అప్పుడు మనం తెలుగుదేశం 75,000 కోట్లు మొత్తం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కల్పించాం, మనం మొత్తం అన్ని ఖాళీ చేసేసాడు. అలాగే ఇప్పుడు మనం చూస్తే అలాగే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొత్తం ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అందరికి రుణాలు ఇచ్చేవాళ్ళం, దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందజేస్తాం. అలాగే ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఈ యొక్క 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాం. అలాగే సివిల్ సర్వీసెస్కి వెళ్ళే విద్యార్థులకి ఉచితమైన శిక్షణ ఇస్తాం. అలాగే ఈ యొక్క ఎస్సీ ఏదైతే ABCD వర్గీకరణ ఉందో దాన్ని ఇంతకుముందు సర్కారియా కమిషన్ KL నారాయణ గారు అనుకుంటా అప్పుడు రాష్ట్రపతి మన శాసనసభ ఆమోదం పొంది తర్వాత కేంద్రాన్ని పంపించి అక్కడ కూడా ఆమోదం పొంది మన సుమారు 22,000 పైచులకు వారికి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. అలాగే మొన్న కూడా అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొందాము, కేంద్రాన్ని పంపించాము. ఇవాళ మోడీ గారు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు దాన్ని చట్టబద్ధత కల్పించడానికి. మళ్ళీ తప్పకుండా దాన్ని సాధించి తీరుతామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు దళిత మహిళ అయిన ప్రతిభారతి గారిని మన అసెంబ్లీ స్పీకర్గా నియమించడం జరిగింది. అలాగే మన పార్లమెంటు స్పీకర్గా బాలయోగి గారిని ఆయన కూడా నియమించడం జరిగింది. అలాగే బాలయోగి గారి పేరుతో హైదరాబాద్లో స్టేడియం నిర్మించడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది ఆయన పేరు. ఇలా అందరు కూడా. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. ఆనాడు మొదటిసారిగా నాన్నగారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ సోదరి మనులకు ఆనాడు ఒక మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి మన దేశంలో ప్రారంభించడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కేవలం ఓటు కోసం కాకుండా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళు ఒక చైతన్యం రగిల్చడం కోసం, వాళ్ళు ఒక ఈ సామాజిక రాజకీయ ఆర్థికంగా పైకి తీసుకోవడం కోసం ఆనాడు ఒక ఈ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు అయితేనేమి, అయితే జూనియర్ కాలేజీలు అయితేనేమి, IITలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఉర్దూని ఆనాడు నాన్నగారు మన తెలుగు రాష్ట్రం విభక్త ఆంధ్ర రాష్ట్రం 2వ అధికార భాషగా ఆనాడు ప్రకటించారు, ప్రవేశపెట్టారు, అమలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ దుల్హన్ ప్రోగ్రామ్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఏదైతే రంజాన్ కానుక అయితేనేమి, రేపు ఇంకా చేయనున్న చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది, పొందపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఇక్కడ రేపు వాడికి 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, అలాగే మహిళలకి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి, అలాగే వాళ్ళకి ప్రతి బిడ్డకు కూడా పుట్టిన ప్రతి బిడ్డకి అతను అన్నాడు పుట్టిన ఎంతమంది బిడ్డలుంటే ఇస్తానని, చివరికి ఒక్క బిడ్డకి ఇచ్చాడు 15,000 రూపాయలు, ముష్టి ఎంగిలి మెతుకులు పడేసినట్టు. ఇవాళేమో మన అప్పుల భారం 12 లక్షల కోట్ల రూపాయలు. అతను ఇచ్చింది ఈ పథకాల పేరుతో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? అలాగే మహిళలకి చదువుకునే బిడ్డకి ప్రతి బిడ్డకు కూడా ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు. అలాగే ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు. అలాగే ఏదైతే అతను పింఛన్ తీసేశాడో దాన్ని 3,000 నుంచి వృద్ధాప్య పింఛన్ 2 లక్షల మంది అవ్వ తాతలు పింఛన్ తీసేశాడు. వాళ్ళు అది 4,000కు పెంచి ఇస్తామని మనం పొందుపరచడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెగా DSC తీసుకొస్తాము, ఉద్యోగ
ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టి ఎంతో మందికి వాళ్ళ చదువు, వాళ్ళ స్తోమత, వాళ్ళ అర్హతను బట్టి కార్పెంటర్ నుంచి, మేషన్ నుంచి, ప్లంబర్ నుంచి ఒక ఐటీ ఇంజనీర్ వరకు కూడా ఉద్యోగాలు ఉద్యోగ కల్పనలు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మరి మీ నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా అందిస్తామని, ఇలాంటివన్నీ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాము. అలాగే చాలా కబుర్లు చెప్పాడు ఇతను. ఏది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, ప్రపంచోద్యోగులు. వచ్చిన వారం రోజుల్లోనే డిఎస్సి రద్దు చేస్తానని చెప్పి వాడిని మోసం చేశాడు. అందరినీ మోసం చేశాడు, ఇంట్లో మోసం చేశాడు. ఎవరికైతే జీతాలు పెద్ద జీతాలు ఇచ్చే సలహాదారులో పెట్టుకున్నాడు, వాళ్ళ సలహాలు తీసుకోడు. ఇష్టారాజ్యంగా మొత్తం ఈ రాజ్యాన్ని ఒక నియంత్రక ఈ మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు మన రాష్ట్రాన్ని. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో ఒంటరివాణ్ణి అన్నాడు. మరి కోడికత్తి, గొడ్డలి, మొన్న గులకరాయి, అటువంటి నీచమైన రాజకీయాలకి సానుభూతి పొందడానికని అంత మనిషే అష్టమంకరలుగా ఉంటాడు. పైనుంచి కింద దాకా ఆపద మస్తకుడు, లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కేచకుడు, ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టపుడు, అలాగే మన రాష్ట్రానికి రావణ పాలకుడు, జన మాన ప్రాణ చోరకుడు జగన్. అదే ఇక అతను అభివర్ణించాలంటే ఇంకా అంతకంటే రేపు ఓటుతోనే మీరు చెప్పాలి. ఇంకా అంతకంటే ఏంటో అన్నాడు కదా, నేనుంటే ఎంత కుర్రతో దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో చూపించాడు. ఇక ముందు మీరంతా కూడా ఇవాళ కూటమంతా ఒకటి అయ్యాము. పార్టీలన్నీ ఇవాళ మన తెలుగుదేశం అయితేనేమి, మన జనసేన అయితేమి, అలాగే మన బీజేపీ అయితేనేమి, అందరం ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని అందరినీ, మీరంతా అంటే మనకి ఓటు చాలా ముఖ్యం. అంటే మన రాతల్ని మార్చేది ఓటు. ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను నిర్మూలించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని ఏదో వెలగట్టి కుదువు పెట్టి మీ స్వార్థాలకో, మీ యొక్క స్వప్రయోజనాలకో వినియోగించారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని, మీ స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విజన్, మరి ఆనాడు 2020 విజన్తో వచ్చాం, సాధించాం చాలా వరకు. మరి ఇప్పుడు 2047 విజన్తో మీ ముందుకు వచ్చాం. ఆయన విజను ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారి విజన్ మళ్ళీ మన రాష్ట్రానికి, మన జాతికి పునర్వైభవం రావాలంటే, పునరావృతం కావాలంటే
అలాగే ఈ యొక్క సంగ్రామంలో, ఈ యొక్క రణరంగంలో ఎలాగైతే మీరంతా అప్పుడు మీ అందరి చరిత్రలు, మీ అందరి పేర్లు భారత ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా చరిత్ర సృష్టించారు. మళ్ళీ ఇది చరిత్ర అయ్యి తీరాలి, తప్పదు, వేరే దారి లేదు. నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర. ఇంకా మీరు శ్వాస పీలుస్తున్నా, లేకపోతే మీరు భోంచేస్తున్నా, మీరు నిద్రపోతున్నా. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కనేది కళ. ఆ కళ మన రాష్ట్రం గురించి రావాలి. కళతో అభినయించేది కళ. పౌరుషం చూపించండి తెలుగు వాళ్ళ పౌరుషం ఏంటేంటో. అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న మన సమాజాన్ని మేల్కొల్పేది కళ. కాబట్టి మీరందరూ ఇదే ఉత్సాహంతో మనం సమాధానం చెప్పాలి. ఇక నీ పని అయిపోయింది జగన్, ఇక నీ పగలు నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది, నీ అణుమణువులో ఉన్న అరాచకం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను నేను అని విర్రవిగిన నీ అధికారం, నీ ఒక ఈ అధికార మదమే నీ నడుము విరిచి, నీ అహం కొమ్ములు వంచి, నీ బ్రతుకు ఏ పాటితో చెప్పే ఈ యొక్క ఎన్నికల సునామీ మొదలైంది. కాబట్టి అందరూ కూడా మీరందరూ మరి ఇన్నాళ్ళు తన పరిపాలనలో తన ఇష్టం వచ్చినట్టు ప్రజలను గడ్డి గరిపించి మట్టి గరిపించి మరి తను చేసిన ఈ యొక్క దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మనందరం ఏకమై నిష్ఠాను దీక్షగా తిప్పికొట్టి మరి మన ఉనికిని ఎలా చాటుకుంటారో మనం జగన్కి చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అతని నర నరంలో, అణు అణువులో, ప్రతి రక్తపు పట్టులో ఓటమి అంగీకరి, అలాగే పట్టు పట్టి ఓటు పోటుతో ఎలా పొడుస్తారో అతనికి మన రుచి చూపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఒక నటుడిగా ఎంతో ఆదరిస్తున్నారు. సినిమాల్లో కేవలం ఒక వినోదం కోసం కాకుండా ఆలోచన రేకెత్తించే ఒక మంచి సందేశాల్ని సినిమాల ద్వారా ఇవ్వడం, అలాగే ఇవాళ ఈ అవకాశాలన్నీ నాకు కలగడం అంటే ఆ మహానుభావుడి బిడ్డగా పుట్టడం, మీ అందరికీ భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పోయిన జన్మలో కొంతమంది పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపున్న ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో మీ అంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను, మరి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కళ్ళు గిత్త కార్మికుడిని, కపటం లేని యాదవుని, అమలు మనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అందరి తరఫున నేను పిలుపునిస్తున్నాను. అందరికీ మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ గూడూరు అభ్యర్థి అయిన సునీల్ గారిని, అలాగే మన ఉమ్మడి బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన అంటే మన కమలం గుర్తుకి మీ ఓటేసి లోకసభకి, రాజ్యసభకి అటు సైకిల్ గుర్తుకేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఇవాళ అతను అడిగాడు చాలా మందిని, అప్పుడు ఎన్నికలప్పుడు అందరిని అడిగాడు మా ఎంపీలు కూడా గెలిపించమని. ఎంపీ కాడు ఎల్పీలు గెలిపిస్తే మనకేమో రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యాడు, మన ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయాడు, ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయాడు. ఇవాళ
ముస్లిమ్స్ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మొత్తం రాష్ట్రానికి 600 కోట్లు ప్రకటించింది. మతాలు కావు, అభివృద్ధిని రామారావు గారినే గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా 600 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో 60% కేంద్రం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి. ఆ 40% పెట్టలా, వాళ్ళు ఇచ్చిన 60% కూడా మింగేశాడు వీడు. ఇప్పుడు అడుగుతుంది కేంద్రం, ఏమైందా డబ్బు తిరిగి ఎందుకు ఇవ్వలేదని. ఏం సమాధానం చెప్తాడు? మొత్తం మింగేసాకి ఇంకేం చెప్తాడు? ఇది ఇవాళ మన దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మంచి చైతన్యం కలిగిన జాతి ఒకప్పుడు ఉంది. ఎందుకో ఒక్క ఛాన్సు చెప్పాను, ఇవాళ చాలా వెనకబడిపోయాం. అందరూ కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి అటు కమలానికి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ్య అభ్యర్థి సునీల్ గారిని, ఇటు మన తెలుగుదేశం పార్టీ మన బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా మీ ఉనికిని, మన రాష్ట్ర భవితని, భావితరాల వాళ్ళ భవిష్యత్తుని బ్రతికించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, जय एनडीए। सारे जहां से हिंदू सिता